ఈరోజు మనము సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8-bit numbers ప్రోగ్రామ్ మనం నేర్చుకుందాం. ఎయిమ్ టు సబ్ట్రాక్ట్ ది గివెన్ 2 8-bit numbers ఆపరేటర్స్ మైక్రోప్రాసెసర్ కిట్ అడాప్టర్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి గివెన్ ప్రోగ్రామ్ మనము టైప్ చేస్తాము. మైక్రోప్రాసెసర్ కిట్లో మనము ఆపరేట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఎలా మనం టైప్ చేస్తాము అంటే అడ్రస్ లొకేషన్ 800 దగ్గర 3A హెక్సా కోడ్ మనం ఇచ్చినప్పుడు లోడ్ అక్యుములేటర్ 8050H అనే ఇన్స్ట్రక్షన్ అనేది ఈ యొక్క హెక్సా కోడ్ ద్వారా మనము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 8001 దగ్గర 51 800 అడ్రస్ లొకేషన్ దగ్గర 80 అంటే మనం ఇచ్చే వాల్యూ 8051 దగ్గర ఇన్పుట్ వాల్యూ ఇస్తాము. సో అందుకు గాను 8001 దగ్గర ఒక లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ 8003 దగ్గర 47 హెక్సా కోడ్ ఇచ్చిన తర్వాత మనకి అక్యుములేటర్లో ఉన్న వాల్యూని బి రిజిస్టర్లోకి మనం మూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ 8004 3A ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత లోడ్ అక్యుములేటర్ 8052 లోడ్ అక్యుములేటర్. సో నెక్స్ట్ ఇన్పుట్ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాము. సో 8050లో ఇన్పుట్ తీసుకుంటాము, 8051లో ఇన్పుట్ తీసుకుంటాము. అవుట్పుట్ అనేది మనం ఎక్కడ లోడ్ చేస్తాము, 8052లో మనం అవుట్పుట్ అనేది లోడ్ చేస్తాము. సో 8005 దగ్గర 52, 8006 దగ్గర 80, నెక్స్ట్ 8007 దగ్గర 90 అనే హెక్సా కోడ్ మనం ఇచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ బి రిజిస్టర్ ఫ్రమ్ ఏ రిజిస్టర్ అంటే ఏ రిజిస్టర్లో ఉన్న వాల్యూని బి రిజిస్టర్లో ఉన్న వాల్యూతో మనము రిమూవ్ చేస్తాము అంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తాము, 8053 అంటే ఆ 2 వాల్యూస్ 8051 దగ్గర 8052 దగ్గర మనం తీసుకున్న వాల్యూస్ని 8050 దగ్గర ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ 8051 దగ్గర ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని మనం 8052 దగ్గర అవుట్పుట్ తీసుకొని అక్యుములేటర్ వాల్యూని 8053 దగ్గర స్టోర్ చేస్తాము. నెక్స్ట్ మనం చూస్తే అక్కడ స్టోర్ చేసిన తర్వాత 800B దగ్గర మనకి 76 హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేస్తాము. సో 805 దగ్గర ఒక ఇన్పుట్, 8052 దగ్గర ఒక ఇన్పుట్, 8053 దగ్గర అవుట్పుట్ మనం చెక్ చేస్తాము. ఇన్పుట్ వచ్చేటప్పటికి 30 - 10 = 20, 40 - 20 = 20, 60 - 30 = 30. సో ఇలా మనం అవుట్పుట్ అనేది మనం జనరేట్ చేస్తాము. సో ప్రికాషన్స్, లెట్స్ టేక్ ది రీడింగ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ హెక్సా కోడ్ మెమరీ అడ్రస్ లొకేషన్ అనేది క్లియర్గా ఇస్తున్నామా లేదని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు మనం ఐడెంటిఫై చేయాలంటే గివెన్ అడ్రస్ లొకేషన్ దగ్గర కరెక్ట్ హెక్సా కోడ్ మనం టైప్ చేస్తే ఇన్స్ట్రక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. సో రిజల్ట్ వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ ఆఫ్ 2 8-bit numbers ఇస్ డన్ అండ్ ద అవుట్పుట్ ఈస్ వెరిఫైడ్ అని చెప్పని రాసి